కానీ ఇవేవీ జరగట్లేదు. రాజమండ్రిలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉన్నది ఒకటే అధికారి అంట, ఒకరే అంట. ఆవిడ కూడా ఇక్కడ ఉండదట. అంటే ప్రజల ఆరోగ్యం అంత లోకు అయిపోయిందా అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. అసలు పాలైనా, గుడ్లైనా, చికెన్ అయినా, లేక ఏ నెసెసిటీస్ అయినా కూడా రోజు వాడే పదార్థాలలో కూడా కనీసం సేఫ్టీ మెజర్స్ లేకపోతే, ఒక నిఘా లేకపోతే ఎవరైనా ఏదైనా ఇదే పరిస్థితికే దిగజారుతుంది. ఇది వాస్తవం. ఒక మిల్క్ వెండారు 11 సంవత్సరాలుగా అన్లైసెన్స్డ్ మిల్క్ వెండారు మిల్క్ సప్లై చేస్తున్నాడు అంటే ఇక ఇలాంటివి మన రాష్ట్రంలో ఎన్నున్నాయో కోకొల్లలో ఉంటాయి. అసలు ఏమైనా ప్రజల పట్ల, వాళ్ళ ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వాలకు శ్రద్ధ ఉన్నట్టుగా కనిపిస్తుందా? ఏఐల గురించి మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. కానీ చంద్రబాబు గారు ఆలోచన చేయాల్సిన కనీస బాధ్యత ప్రజల ఆరోగ్యం గురించి. ఉన్న ప్రజలకు వాళ్ళ ఆరోగ్యానికి దిక్కులేదు, చూసుకునే దిక్కులేదు. ఇక పాపులేషన్ పెంచాలని చంద్రబాబు గారు 2, 3, 4, 5 బిడ్డల్ని కనమంటున్నారు. కాస్త చంద్రబాబు గారు ఉన్న ప్రజల గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒక బేసిక్ నెసెసిటీ అంటే పాలు అన్నది ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో తీసుకునేది. కానీ ఈ పాల విషయానికే వస్తే చాలా మందికి ఉన్న భయాలు, పాలల్లో యూరియా కలిసిందేమో, లేక స్టార్చ్ కలిసిందేమో, లేక డిటర్జెంట్ కలిసిందేమో, లేక నీళ్లైతే వదిలేయండి, నీళ్లు కలిసినా కూడా సరే పలసబడతాయి కానీ ఆరోగ్యానికి ఏ హాని జరగదు. అది కూడా ఏ నీళ్లు కలిపారో, ఫిల్టర్డ్ వాటరో లేక హైజీన్ ఉందో లేదో అది కూడా తెలియదు. కనీసం పాల విషయానికి వస్తే కూడా ప్రభుత్వం ఒక అష్యూరెన్స్ ఇవ్వలేకపోతే ఈ ప్రభుత్వాలు ఉంటే ఎంత, ఊడితే ఎంత? ఒక నిఘా సంస్థ అన్నది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉంది కానీ ఎప్పుడూ పనిచేయదు, దేనికి పనిచేయదు, ఏది ఇన్స్పెక్షన్ జరగదు. మన రాష్ట్రంలో ఇప్పుడు ఈ విషయం జరిగింది కాబట్టి హడావిడిగా చాలా చోట్ల హడావిడి చేశారు. టెస్టింగ్లు అన్నారు, 3 రోజులో 4 రోజులో చేశారు, అయిపోయింది. చేయాల్సిన డ్రామా అయిపోయింది. ఇక యథావిధి మళ్లీ పాల గురించి ఎవరు పట్టించుకోరు, ప్రజల ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకోరు. మళ్లీ ఇదే స్థితికే దిగజారిపోతుంది. కానీ కనీసం నిఘా సంస్థ అయినా నిరంతరం పని చేయాల్సిన అవసరం ఉందా లేదా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఫుడ్ సేఫ్టీ విషయంలోనైనా నిఘా సంస్థ పని చేయాల్సిన అవసరం ఉందా లేదా? ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉంది? మినిస్టర్ వచ్చాడా? ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుంది రాజమండ్రిలోని చూశాడా? కనీస బాధ్యత కూడా లేకుండా ఈ రోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి అంటే ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే ఎంత, ఊడితే ఎంత? ప్రజలందరిలో కూడా ఈ ఆలోచన రావాలి, చైతన్యం రావాలి. నిఘా సంస్థ అన్నది ప్రభుత్వ బాధ్యత. నిఘా సంస్థ ఉండుంటే, నిఘా సంస్థలు నిఘా పెట్టి ఇలాంటివి క్రాక్ డౌన్ చేస్తుంటే ఈ ప్రమాదం జరిగేదే కాదు. అసలు ఈ రోజు 11 మంది ప్రాణాలు కోల్పోయారండి, చచ్చిపోయారు, బ్రతికి లేరు. ఇంకొంతమంది అయితే ప్రాణాలతో కొట్టుమిటాడుతున్నారు. అసలు వాళ్ళ పరిస్థితి చూస్తే ఇక్కడ పైపు పెట్టడం జరిగింది, ఇదంతా అసలు రీనల్ సిస్టమ్ పని చేయటం లేదు. అసలు వాళ్ళ కుటుంబాలు ఏడుస్తున్నాయి.